ప్రభుత్వ హాస్పిటల్స్లలో డాక్టర్స్ ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పించాలి. ఈ ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి ఏర్పడద్దు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే వీడికి అయ్యే ఖర్చు ఆ టోటల్గా ఆ వ్యక్తి ఫైనల్గా నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే అన్న 8.5 లక్షలు బిల్ అయిందని చెప్పి. సరే మనం మాట్లాడితే దాన్ని అంటే డిశ్చార్జ్ చేసిన అనుకో, ఈయనకి అసలు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది, మళ్ళీ ఏడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వాలని భయానికి మాట్లాడుతాను కూడా మాట్లాడనీయలేదు. తర్వాత సచ్చి చెడి అప్పులు చేసుకొని మళ్ళీ భూమి అమ్ముకొని లేకపోతే బంగారం కుదబెట్టి ఏదో వచ్చేసి వాళ్ళు బిల్లు కట్టుకునే పరిస్థితి. సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే మీలాంటి మన ఛానల్స్ అన్నీ కూడా పబ్లిక్ దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రభుత్వ యంత్రాంగాలు కూడా కదలాలి. ముఖ్యంగా వైద్యం మీద దృష్టి సాధించాలి. వైద్యం మీద పూర్తి దృష్టి సాధించితే ఇటువంటి అరాచకాలు అంటే ఒక డాక్టర్కి కేవలం కన్సల్టెన్సీ అంటే ఈ 43,000 మరి ఏం చేసుకుంటాడని నాకు అర్థం కాదు క్రాంతి. కామన్ మ్యాన్ బ్రతకాలంటే 40,000-50,000 ఉంటే నెలంతా బతుకుతారు. అటువంటి పరిస్థితులలో ఈరోజు ఒక్క కూలి చేసుకొని బతికే వ్యక్తికి కేవలం ఒక డాక్టర్ వచ్చేసి అంటే మానవత్వం ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నది, ఎంత దీన పరిస్థితిలో ఉన్నది, ఎంత దుర్మార్గ పరిస్థితులు ఉన్నది అంటే ఇవాళ డాక్టర్లను చూస్తేనే తెలుస్తుంది. ఒకటి నేను ఎప్పుడు కూడా ఏదైనా రోగం వస్తే కనుక మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనుక్కుంటాను కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకంటే నేను ఒకటి నమ్మకం ఏంటంటే డాక్టర్లు అంటే టెర్రరిస్టుల కంటే అధ్వానము, అంత దారుణం, అంత ఘోరం అన్నది ఈరోజు మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరు డాక్టర్లు అట్లే ఉన్నారంటారా? మెజారిటీ 90-95% డాక్టర్లు అట్లనే ఉన్నారు క్రాంతి. నువ్వు ఒకసారి వెరిఫై చేయి. ఇప్పుడు రిపోర్ట్స్ వస్తున్నాయి, మీరు జర్నలిస్టులు కదా. ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే 10 టెస్టులు రాస్తాడు. 10 టెస్టుల మీద వాళ్ళ కమిషన్లు వస్తాయి. ఒక హాస్పిటల్ ఇదివరకు నేను చెప్పిన మంచిర్యాల నుంచి ఒక డాక్టరు హైదరాబాద్కి రెఫర్ చేసినాడంటే రెఫర్ చేసిన డాక్టర్కు 10-20% కమిషన్ వస్తుంది. మళ్ళీ ఇదే డాక్టర్ అంటారంటే మీరు రెఫర్ చేసిన డాక్టర్కి చెప్తే మేము డిస్కౌంట్ చేస్తామంటారంట. ఆ డిస్కౌంట్ ఏది ఈయనకు ఈ డాక్టర్కి ఇచ్చే పర్సంటేజ్లోనే మళ్ళీ 5% డిస్కౌంట్ చేసి పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా మీడియా ఛానల్ అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళేసి ముందు ప్రభుత్వ యంత్రాంగాలు కదలాలి. ఇంకోటి ఈ డాక్టర్లు ఎప్పుడైతే కొటేషన్ ఇస్తారో ఎస్టిమేషన్ అని చెప్తారా, రైటింగ్లో కొటేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీ పరిస్థితి ఇది, మీ స్థితిగతులు ఇట్లా పేషెంట్కి ఇది, ఒకవేళ అయితే మోరల్లెస్ ఇంత అవుతుందని చెప్పి దాన్ని బట్టి వాడు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాడా, లేకపోతే ఇమీడియట్గా గాంధీలో పోతాడా, ఉస్మానియా పోతాడా, లేదంటే ఇంకా తక్కువ అయితే నిమ్స్ హాస్పిటల్ పోతాడా, అటువంటి అన్నీ కూడా ముందే ఈ ప్రభుత్వ యంత్రాంగాలు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇంటిమేట్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఏంటంటే క్రాంతి ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో ఒక విజిలెన్స్ కమిటీ గవర్నమెంట్ నుంచి అపాయింట్ చేయాలి. ఏ పేషెంట్ వస్తున్నారు, ఎంత పోతున్నారు, ఎంత వాళ్ళకు ఎస్టిమేషన్ ఇచ్చినారు, ఇదంతా కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. పేషెంట్ వచ్చిన ఒక డీటెయిల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్కి అన్నిటికి సంబంధించి కూడా ఉన్నటువంటి ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ అందరూ కూడా బడా లీడర్లు కావచ్చు, లేకపోతే వ్యాపారవేత్తలు కావచ్చు, వాళ్ళకి వీళ్ళకి లింక్ ఉంటాయి. ఇవన్నీ పెడుతుందంటావా ప్రభుత్వం? పెడతారంట ప్రభుత్వము ఒకటే క్రాంతి. ఇప్పుడు పెడుతుందంటావా పెట్టదంటావా అనేది కాదు. ప్రభుత్వానికి ఈ యొక్క అంటే ప్రజలు ఇటు ఒక మెసేజ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి విషయంలో కూడా బాగా పర్టికులర్గా ఉన్నారు, క్లియర్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల పక్షాన ఉండే పార్టీ. అండ్ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటే ప్రజలకు ఏదైతే శ్రేయస్కరంగా ఉంటుందో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కార్యాచరణ కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఈ వేదిక ద్వారా కూడా నేను మన ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ఇటువంటి హాస్పిటల్స్లలో ఒక విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేసేసి ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇమీడియట్గా ఇంక్లూడ్ కావాలి. అది ప్రభుత్వ వెబ్సైట్లోకి వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఎంతైతే ఎస్టిమేషన్ ఇచ్చినారో, వాళ్ళకి ఏమేమి ట్రీట్మెంట్ చేసినారో, ఇచ్చిన ట్రీట్మెంట్ యొక్క బిల్స్, ఫస్ట్ ఇచ్చిన ఎస్టిమేషన్ ఎంత, దాని తర్వాత ట్రీట్మెంట్కి అయిన బిల్స్ ఎంత, వాళ్ళకి అయిన ఖర్చు ఎంత. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నప్పుడు ప్రతి దాంట్లో మనం ఇంత సంపాదించడం ఇంత కడుతున్నామని చెప్పి అంటున్నాం. అదేవిధంగా ఎవరైతే పేషెంట్లు పోయి ఉంటున్నారో, పేషెంట్లు పోయిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పుడైతే వాళ్ళు ఎంటర్ చేస్తున్న వాళ్ళకి ఇచ్చిన కొటేషన్తో పాటు మళ్ళీ దాని తర్వాత వాళ్ళకి అయిన బిల్లు, ఎస్టిమేషన్, పూర్తి బిల్లు అంతా కూడా సమగ్రంగా దాన్ని ఎస్టిమేట్ చేసేసి గవర్నమెంట్ ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్లోకి ఇది ట్రాన్స్ఫర్ కావాలి. సో దట్ ఏంటంటే ఇటువంటి అరాచకాలు ఆగాలంటే ఖచ్చితంగా అటువంటి కొనసాగాలి. ఇప్పుడు మనం ఇట్లా కొట్టంగానే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ వస్తుంది, ఈ వార్త న్యూస్ పేపర్ వస్తుంది, సాక్షి న్యూస్ పేపర్ వస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటళ్ళకి ఏమేమైతే వెబ్సైట్స్ ఉన్నాయో అటువంటి వెబ్సైట్స్ ప్రజలని చూసుకోవాలి. రేపు నిజంగానే యశోద హాస్పిటల్ పోవాలన్నా, లేకపోతే అపోలోకి పోవాలన్నా, లేదంటే కనుక ఇంకేదైనా హాస్పిటల్ పోవాలన్నా అన్నా కూడా వాళ్ళు ఒకసారి ఎస్టిమేషన్ గింత అయింది, దాని తర్వాత బిల్లు గింత అయింది అంటే అటు కామన్ వెబ్సైట్ కనుక మరి ముఖ్యమంత్రి గారు లేదంటే కనుక ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు గారు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా అది ప్రజలకు మేలు జరుగుతుంది. మీరు అన్నట్టుగా అందరూ కూడా బడాబాబులకే సంబంధించినవి ఇవి ఉన్నాయి కదా అంటే బడాబాబులకు సంబంధించిన హాస్పిటల్స్ గత యశోద ఎవరిది అనేది మనకు తెలుసు, గత అపోలో ఎవరిది, ఇప్పుడు నడుస్తున్న అపోలో ఎవరిది, ఇవన్నీ కూడా సరే బడాబాబులదే. కానీ అంతకంటే పెద్దోళ్ళు ఇవాళ ప్రజల్లో నుంచి చైతన్యం వచ్చేసి ఇటువంటి మార్పు కావాలని కనుక ఒకళ్ళు ముఖ్యమంత్రి గారికో లేకపోతే ప్రధానమంత్రి గారికి అర్జీ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా ఆ మార్పు వస్తుంది. ఏదన్నా ప్రధాన పార్టీ ఒక మేనిఫెస్టో కింద పెట్టుండ్రు దీన్ని.
అప్పుడు ప్రజలంతా మీ వైపు చూస్తే మీకు ఓట్లేసి గెలిపిస్తారు. ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినా పెట్టాలి. ఏ పార్టీ అని నాకు పర్టికులర్ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. రేపు కేంద్రంలో ఎన్నికలు వస్తున్నాయి, మేము మెడికల్కి సంబంధించి ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి మెడికల్ మాఫియాను కూడా పూర్తిగా మేము అణిచివేయాలనుకుంటే కనుక మేము ఇటువంటి ఒక వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. మా ప్రధాన మేనిఫెస్టో ఇది. ప్రభుత్వం కానీ మీరు అంటుంది కరెక్టే సార్. అంటే మీరు చెప్పే విధానం చూస్తే నిజంగా ఇంత మంచిగా ఇంత మెరుగైన వైద్యం అందుతుంది, ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అని అన్నది ఆ సిస్టమ్ అర్థమవుతుంది. కాకపోతే ఎవరు చేస్తారు సార్, చేయరు అన్న నేను ఇప్పుడు మాట్లాడుతున్నది క్రాంతి. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్ నుంచి మొదలైంది ఒక ఇష్యూ. నువ్వు అడుగుతున్నావు కాబట్టి అనుకోకుండా తట్టిన ఆలోచన ఇది ప్రజల దృష్టికి వెళ్ళాలి. ప్రజలు కూడా ఖచ్చితంగా నిలదీయాలి. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఆ వ్యక్తి మంచిర్యాల నుంచి వచ్చిన వ్యక్తి, బెల్లంపల్లికి సంబంధించిన వ్యక్తి హైదరాబాద్ దాకా వచ్చిండు, ఇంత నష్టపోయిందంటే నేను నా ప్రభుత్వ హాస్పిటల్ ఇక్కడ లేదు కదా అని చెప్పి ఆ కన్సర్న్ లోకల్ ఎమ్మెల్యేనో లేకపోతే ఆ కన్సర్న్ ఎంపీనో లేదంటే ఆ డిస్టిక్ ఇన్ఛార్జ్ మంత్రులనో వాళ్ళని ఖచ్చితంగా నిలదీయాలి. ఇట్లా వేదిక ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయితేనేమి లేకపోతే న్యూస్ పేపర్లు అయితేనేమి లేదంటే కనుక వాళ్ళు వ్యక్తిగతంగా కలిసినప్పుడు కానీ ఇటువంటి చేయగలిగితే వాళ్ళకు కూడా ఒక ఆలోచన వస్తుంది. ఎలక్షన్ రాగానే పైసలు ఇచ్చినామా, తెల్లారి ఓట్లు వేయించుకున్నామా, ఇంత మందు పంచినామా లేకపోతే గెలిపించినామా అనేది కాదు కదా. నీకు వాడు బ్రతకడానికి వాడికి మందు ఉందా అంటే సరైన ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా మెడికల్ ఎయిడ్ అందిందా, తినడానికి ప్రాపర్ ఫుడ్ దొరికిందా, ఉండడానికి ఇల్లు ఉంది, ఇది బేసిక్ నీడ్. చదువుకోవడానికి సరైన విద్య ఉందనేది. ఇప్పుడు చాలామంది ప్రతిపక్ష నాయకులు అధికార నాయకులు అన్ని అంటే ఒకరి మీద ఒక దుమ్మెచ్చి పోయకుండా ఇటువంటి కాన్సెప్ట్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వైపుకు అంటే ప్రభుత్వాలు పార్టీలు ముందుకెళ్తాయి, ప్రజలకు కూడా శ్రేయస్కరంగా స్కీమ్స్ ఉపయోగపడుతుంది క్రాంతి.